ఏదైనా అన్నాము అనుకోండి, సమయం ఎక్కడ సరిపోతుందండి? ఎక్కడ సరిపోతుంది పూజ చేసుకోవడానికి అంటాం కదా! కానీ ఝాన్సీ లక్ష్మీబాయి గారి దినచర్య గనక మనం వింటే అసలు సమయం ఎక్కడ సరిపోతుందండి అనే మాటే అనం. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక నాయకురాలు రాత్రి నిద్రపోవడానికి ఎంత సమయం పడుతుంది? చాలా ఆలస్యమే కదా అవుతుంది. అంత ఆలస్యంగా ఆవిడ నిద్రించినా పొద్దున్నే 5:00కల్లా నిద్ర లేచేవారు. లేచి చక్కగా అన్ని పనులు చేసేసుకుని తులసి కోట దగ్గర పూజ చేసుకుని పురాణ శ్రవణం కూడా చేసేవారు పొద్దున్న. చేసి అప్పుడు ఆవిడతో కలవడానికి వచ్చే వాళ్ళందరినీ పలకరించేవారు. ఆవిడ రోజు కలవడానికి దాదాపుగా 720 మంది వచ్చేవారట. ఆస్థానంలో ఉండేవారట, ఆవిడ దగ్గర పనిచేసేవాళ్ళు. రాజదర్బార్లో ఉంటారు కదా వాళ్ళు. అందులో ఏ ఒక్కరు రాకపోయినా సరే మర్నాడు అడిగేవారట, పేరు పెట్టి పిలిచి, నువ్వెందుకు రాలేదు అని. అంటే ప్రతి వాళ్ళని పలకరించటం, పూజ చేయటము, తన పనులన్నీ చేసుకోవటము, అలాగే రాజ్యానికి సంబంధించిన ప్రతి చిన్న పనిని చక్కబట్టడం చేసేవారు ఆవిడ. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇంట్లో ఎవరు చూడడానికి లేరు అని అనుకోండి, ఏం చేస్తాము? అయ్యో మాకు కుదరటం లేదని ఆగిపోయేవారా? కాదు, కొడుకుని వీపుకు కట్టుకుని యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు. అంటే తను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకున్నప్పుడు, సాధించాలి అని అనుకున్నప్పుడు మనకి ప్రతి చిన్న విషయము అడ్డంకిగా మారకూడదు. ఆ అడ్డంకినే అవకాశంగా మార్చుకోవాలి. మనం ముందుకు వెళ్ళడానికి ఏది అడ్డంకిగా మారకూడదు, మనం ముందుకు వెళ్ళిపోవాలి అని ఆవిడ చరిత్ర చదివితే మనకు అర్థం అవుతుంది. దేనికోసమూ తటపటాయించలేదు ఆవిడ. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూనే భగవంతుడి అనుగ్రహం కోసం రోజు పొద్దున్నే పూజ చేసేవారు. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఆ నాయకురాలే ఆవిడ పనులన్నీ చేసుకుంటూ భగవత్ పూజ చేస్తుంటే మనకి సమయం సరిపోవటం లేదు అని ఆ పూజనే స్కిప్ చేసేస్తున్నాం. ఆలోచించి చూడండి. కాస్త సమయాన్ని వెసులుబాటు చేసుకుంటే పూజ చేసే సమయం మనకి కూడా దొరుకుతుంది. దొరకకపోవటం అంటూ ఉండదు. ఇన్నిచ్చిన భగవంతుడికి మనం చెప్పుకునే కృతజ్ఞతే పూజ అంటే.